ఈ బ్లాగ్ నేను ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటా ఉన్నా, బట్ ఈ రోజుకి కుదిరింది. ఈరోజు మన NS 125 మైలేజ్ టెస్ట్ అయితే చేయబోతున్నాను నేను. సో పెట్రోల్ అయితే పట్టించుకున్నా లీటర్ డబ్బాలో. దీంట్లో కొంచెం పెట్రోల్ ఉంది, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అది అయిపోతే అప్పుడు లీటర్ పెట్రోల్ వేసి మీటర్ జీరో చేసి అయితే చూద్దాము. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మీ 00. హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. సో గైస్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ఒక 2 వీడియోస్ అయితే చూడండి. కంటెంట్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ ఎందుకు, బ్లాగ్లోకి వెళ్దాం పదండి. నేను ఈ బండి కొన్నప్పుడు అండ్ స్విగ్గీలు, బ్లింకిట్లు, ర్యాపిడోలు వేసినప్పుడు నన్ను చాలామంది అడిగారు. బెంగళూరుకి వెళ్ళినప్పుడు మెయిన్ అడిగింది నన్ను, ఎంత వస్తుంది బ్రో మైలేజ్ అని చెప్పేసి. అంటే ఆ మూమెంట్లో నాకు ఉన్నిందనమాట క్యూరియాసిటీ, తెలుసుకోవాలి అసలు ఎంత ఇస్తుంది లీటర్కి అని చెప్పి. బట్ నేను పెద్ద పట్టించుకోలేదు. బట్ ఈరోజు చూసేద్దాము ఎంత వస్తుందో మైలేజ్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ పెట్రోల్ డబ్బాలతో భలే తలకైన లీటర్ డబ్బాలు ఎతికా ఇంట్లో, ఏడ దొరకలా. ఇంకా సరే అని చెప్పి టెంకాయలు కొట్టే అంగడి దగ్గరికి వెళ్ళి అడిగితే లీటర్ డబ్బాలు, అది లీటర్ ఉండదంట, 900 ml సంథింగ్ ఎంతో ఉంటుందని చెప్పాడు. బట్ కుదరదులే అని చెప్పేసి నేను ఇంకా పాత సామాన్ల అంగడికి వెళ్ళి ఒక లీటర్ డబ్బా కొనుక్కొని, లీటర్ ఒకటి కాదు 2 తీసుకున్నా. తెలిసి నన్ను ఉంటే ఫ్రీగానే ఇచ్చాడు. అవి ఒక 2 తీసుకొని రెండిట్లో లీటర్ పట్టించా. ఏంటంటే ఇప్పుడు నేను దారిలో వెళ్ళేటప్పుడు ఏడ పెట్రోల్ బంక్ లేదనుకోండి, అనవసరంగా బ్లాస్ట్ అయిపోతా. అందుకని చెప్పి సేఫ్ సైడ్కి ఒక లీటర్ పట్టించా. అది కనుక ఒకవేళ అయిపోతే పెట్రోల్ బంక్ ఉంటే సేఫే, లేకుంటే ఆ పెట్రోల్ వేసుకొని పీస్గా రావచ్చు అని చెప్పి పట్టించేసుకున్నా. హైవే మీదకి వెళ్ళిపోదాం. హైవే మీద అయితే మనకి తలకాయ నొప్పి ఏమి ఉండదు, క్లచ్ ఎక్కడ పట్టుకోవాల్సిన అవసరం లేదు, కరెక్ట్గా తెలుస్తుంది అనమాట ఎంత వస్తుందో అని చెప్పేసి. చూసేద్దాం ఈరోజు దీని మందల. లేకుంటే ఊరికే సమాధానం చెప్పలేకున్నా నేను. మైలేజ్ ఎంత వస్తుంది. మా ఫ్రెండ్స్ కూడా ఎంత వస్తుంది రా మైలేజ్ అది ఇది అంటే, ఎవడికి తెలుసా, పోతున్నా అంతే. నార్మల్గా ఏంటంటే నేను సెర్చ్ చేసింది అండ్ షోరూంలో అడిగింది వచ్చేసి 40 నుంచి 43 అన్నట్టు చెప్పారు. బట్ నాకైతే అంత నమ్మకం లేదు అంత వస్తుందని చెప్పేసి. ఈరోజు తెలిసిపోద్ది ఎంత వస్తుందో. దాంట్లో క్రోమ్లో కూడా అంతే ఉంది, 40 to 43 కిలోమీటర్స్ అని చెప్పేసి. ఇదేం దరిద్రం సామె, లాగ్ తీయాలనుకున్నప్పుడు వాన పడతా ఉంది. ఏది మనకు అనుకూలంగా ఉండదే, దరిద్రం నెత్తిని డ్యాన్స్ చేస్తుంది. ఓ ఏందో ఆ గురువు అదా, ఈ బండికి ఇంకో బండి ముద్దు పెట్టినట్టుంది, సొట్టబడిపోయింది. ఏందా ఓ భయంకరంగా, ఏంది మొత్తం బెండ్ అయిపోయింది. ఇప్పుడు నేను సినిమా రేంజ్లో ఏమన్నా వస్తాయి కదా బండిలో ఇట్లా ఎక్కిచ్చేది, అట్లాంటి ఏమన్నా వస్తే ఇట్లా ఎగిరేసి ఆ డబ్బాలోకి వెళ్ళిపోతా. ఓ అమ్మా, ఇప్పుడుకైంది దీంట్లో ఉన్న పెట్రోల్ ఊపిలి ఇచ్చేస్తా ఉంది. అయిపోయిందా అయిపోవాలి. ఫస్ట్ టైం అన్నమాట నేను బండి కొన్న కాడి నుంచి ఇప్పుడు దాకా దీంట్లో పెట్రోల్ అయ్యి ఎప్పుడు ఆగిపోలేదు. అంటే November 14 బాలల దినోత్సవం రోజు నేను బండి కొనుక్కున్నా. అయిపోయింది గైస్, అయిపోయింది. ఒక నిమిషం ఉండను, పెట్రోల్ అయిపోయిందా. మనం అనుకున్నట్టుగానే దీంట్లో తేల్ అయితే అయిపోయింది. ఫర్ ది ఫస్ట్ టైం నా బండిలో తేల్ అయిపోయింది. ఇప్పుడు వేస్తా పెట్రోల్. చూస్తున్నారు కదా మొత్తం ఖతం. ఓకే, నువ్వు స్టార్ట్ అయితే నాకేం ఇబ్బంది లేదు. ఆడదాకా వస్తావు, ఆడదాకా తీసుకుని ఊపిలి ఇచ్చేస్తాను భయంకరంగా. అయిపోయింది. సూపర్, యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్. బోదులేండి, ఎందుకు వేసేద్దాం. ఓకే, పెట్రోల్ వేద్దాం. సో చూసుకోవచ్చు మీరు, లీటర్ పెట్రోల్. దీంట్లో కూడా ఒక లీటర్ ఉంది. అంటే నేను దారిలో ఏడన్నా వెళ్ళేటప్పుడు మళ్ళీ పెట్రోల్ బంక్ కనుక ఉండకపోతే ఇది ఆగిపోయిన తర్వాత మళ్ళీ ల్యాగ్ అయిపోతామని చెప్పి సేఫ్ సైడ్ కూడా పెట్టుకున్నా. వేసేద్దాం లీటర్ పెట్రోల్. బా సైగ్గా చేతులు వణికేస్తున్నాయి సామె. ఓకే, కొంచెం లైట్గా పడింది కింద, నో ప్రాబ్లం.
లీటర్ పెట్రోలు 118 రూపాయల ఎన్నో చిల్లర ఎంతో ఉంది. నేను 120కి పట్టించా. 2 రూపీస్లో ఏముంది మనకి. ఓకే, వేసేసాం లీటర్ పెట్రోల్. ఇప్పుడు मीटर जीरो करको मारे तो ఎంత మైలేజ్ ఆతాకి దేకింగే. ఏం బోల్తారు మీరు? ఏమన్నా బోలితే కదా. ఏం బోలకుండా కామెంట్లో కూడా ఏం బోలరు. ఏందో మీరు. అమ్మా పచ్చబొట్టు గాయమిది. రానాయనరా కనిపిస్తుందా? కనిపిస్తా ఉంది అనుకుంటున్నాను. టైం 1:0 చేసేసా మీటరు. చూద్దాం ఈరోజు లీటర్ పెట్రోల్. నేనేం చిన్నకెళ్ళినాయో 80 పైనే ఉంటుంది బండి. 80-90 పైనే. ఏం చిన్నగా ఏం వెళ్ళను. ఎందుకంటే మనం తోలేది ఆ మాదిరిగానే కాబట్టి. ఇప్పుడు నేను 80 స్పీడ్ వెళ్ళాను, నాకు బాగా మైలేజ్ వచ్చి అట్టే ఉండకూడదు. మనం ఎంత మిడియాలంగా తోలుతామో అంత మిడియాలంగానే తోలాలి. అప్పుడు మనకు ఒక క్లారిటీ రావాలి. అప్పుడు ఒకవేళ మనం చిన్నకి వెళ్ళినా కూడా నో ప్రాబ్లంలే అన్నట్టు అనిపిస్తుంది. అంటే ఇంకా ఎక్కువ వస్తుందేమో అన్నట్టు. చూద్దాం ఎంత వస్తుందో. ఎందుకో అర్థం కాదు, మనం వ్లాగ్ చేయాలనుకున్నప్పుడు క్లైమేట్ ఒకసారి అస్సలు సహకరించదు. ఇందాకటి నుంచి చినుకులు దన పడతా ఉన్నాయి. నాకేంటంటే కొంచెం సైగ్గా ఉందన్నమాట. అంటే గోప్రోకి సైడ్ ఆన్ బటన్ ఉంటుంది కదా, అక్కడ రబ్బర్ పొయ్యి ఉంది. అది ఒకవేళ దాంట్లో డ్రాప్స్ ఏమన్నా పడితే ఏమన్నా పోతుందేమో అని చెప్పి నేను ఇందాకటి నుంచి సైక్ అవుతా ఉన్నా. వీఆర్ ఎట్ భూదానం టోల్ ప్లాజా. అంటే మీలో కూడా ఎవరి దగ్గరైనా NS 125 ఉండి దానికి ఎంత మైలేజ్ వస్తుందో ఒకసారి కామెంట్ చేయండి. నాది కూడా ఈరోజు ఎంత వస్తుందో దాన్ని బట్టి నేను కంపేర్ చేసుకుంటా. మంది బాగానే వస్తుందా లేదా అన్నట్టు మనకి ఒక క్లారిటీ వస్తుంది కదా. అందుకని చెప్పి జస్ట్ ఫర్ ఒక కన్ఫర్మేషన్ కోసం సార్ కామెంట్ కరం. నేను ఎగ్జాక్ట్గా 1K స్టార్ట్ చేసా మీటర్ 0 చేసి. సో ఇప్పుడు వచ్చేసి టైం 1:15. సో ఇప్పటికి మనము 20 కిలోమీటర్స్ వచ్చేసాము. కనిపిస్తుందో లేదో మీకు, నీట్గా చూడండి. 20 కిలోమీటర్స్ వచ్చేసాము. స్పీడ్ అయితే నాకు నచ్చినట్టు పోతున్నా నేను. అంటే ఈ స్పీడ్లో వెళ్తే ఇంత మైలేజ్ వస్తుంది, ఆ స్పీడ్లో వెళ్తే ఇంత నాకు అలా వద్దు. నేను పోయే స్పీడ్లోనే నాకు ఎంత మైలేజ్ వస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడు ఇలాగే తోలుతాము, ఇప్పుడు చిన్నగా వెళ్ళాం కదా. సో అందుకని చెప్పేసి ఇలాంటి స్పీడ్లోనే నాకు ఎంత మైలేజ్ వస్తుందో తెలుసుకోవాలని కొంచెం ఆత్రం. ఇదేందో ఊపిలి ఇచ్చేస్తా ఉంది అప్పుడే. 28 కిలోమీటర్స్. పో ఎంత పోతావు పో. కనిపిస్తుందో లేదో. 29 కిలోమీటర్స్. 1కి స్టార్ట్ అయ్యా ఎగ్జాక్ట్గా. 1:22 ఇప్పుడు. 29 కిలోమీటర్స్. 30 కూడా రాలేదు. అంతేలేండి మిడియాలంగా తోలితే. అమ్మ చిన్నగా అయిపోయింది సీన్. ఎందుకు టెన్షన్ పడుతున్నాను? ఇందులే పోస్తా. సైక్ అవ్వద్దు. చిన్నగా అయిపోయింది గాయస్. దీని మందల కరెక్ట్గా 30 కిలోమీటర్లు. చూపిస్తా మీకు. కనిపిస్తుందా మీటర్? ఒక్క సెకండ్. 1:23 టైము. ఇక్కడ చూసుకోవచ్చు కరెక్ట్గా 30 కిలోమీటర్స్. 30 కిలోమీటర్లు వచ్చింది 1 లీటర్. చూద్దాము ఇంకా ఏమైనా స్టార్ట్ అయిపోతుందేమో. ఓపుతా అటు ఇటు. ప్రయత్నించు, నీకు కుదిరినంత ప్రయత్నించు. కానీ నీ వల్ల అవుతుంది. కానీ పెరుగు. కానీ చూపి, నీ సత్తా చూపి.
అయిపోయిందా దమ్ము? ఇటు ఓపుతా ఏమన్నా ఉందేమో ఇరుక్కొని. బా అయిపోయింది. అదిగా ఈ ముందల 30 కిలోమీటర్లు వచ్చింది మిడియాలంగా తోలితే. అయిపోయింది. నాకు తెలుసు ఇలా అయిపోతే ఇక్కడ ఆడ పెట్రోల్ బంక్ లేదు చూడండి, అందుకని చెప్పి నేను అనవసరంగా సైక్ అయిపోతా అని చెప్పేసి 1 లీటర్ సేఫ్ సైడ్కి తెచ్చుకున్నా. అమ్మా అదయ్యా 30 కిలోమీటర్లు వచ్చింది. చూసుకోండి ఇంకోసారి క్లియర్గా. 30 కిలోమీటర్స్ 30. సో నన్ను ఎంత మైలేజ్ వస్తుంది అని అడిగిన వాళ్ళందరికీ క్లియర్ ఇక్కడితో నీట్గా 30 కిలోమీటర్లు వస్తుంది నా బండి లీటర్కి. అంటే 40-43 అన్నారు, కానీ ఈ వంతను తోలితే ఆ 30 కూడా ఎక్కువేమో అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. ఇంకో చిన్నకి వెళ్తే రావచ్చు, మోస్ట్లీ ఒక 35-38 దాకా రావచ్చు నాకు తెలిసి. బట్ 30 అంటే నాకు కొంచెం తక్కువనే అనిపిస్తుంది. అంటే హైవే కదా, అది కాకుండా సిటీ ఏం కాదు, ఊరికే క్లచ్ పట్టుకుంటామా అంటే పట్టుకోవట్లేదు. బట్ 30 అది ఈరోజు నాకు తెలిసింది నా బండి 30 కిలోమీటర్లు ఇస్తుంది లీటర్కి. సో అది వీడియో సంగతి అయితే. సో వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మీ దగ్గర ఉన్న NS 125లో ఎంత మైలేజ్ ఇస్తున్నాయో ఒకసారి కామెంట్ చేయండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇంకేమైనా కొత్త అప్డేట్స్ కావాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సీ యూ.